Hello everyone, in this video I am going to discuss an example for information source. సో ఏమన్నా ప్రాబ్లం ఇచ్చి మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయండి ఆర్ ఇన్ఫర్మేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ప్రాబిలిటీస్ P1 ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ P1 ఈజ్ ఈక్వల్ టు P4 ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇచ్చారు అండ్ P2 ఈజ్ ఈక్వల్ టు P3 ఈజ్ ఈక్వల్ టు 3/8 ఇచ్చారు. ఇక్కడ ఏ వాల్యూస్ అన్నా ఇవ్వనివ్వండి బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. సో ఫైండ్ అవుట్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్లీ అంటే ఒక్కొక్క దానికి. సో ఇక్కడ ఎన్ని 4 ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 4 వస్తాయి. సో 4 ఇండివిజువల్ సోర్సెస్ అనేవి వస్తాయి. ఫస్ట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాగ్ ఆఫ్ 1/P1 బేస్ 2. అదే I2కి అయితే లాగ్ ఆఫ్ 1/P2 base 2. I3 is equal to log of 1/P3 base 2. Log 4 ki I4 is equal to log of 1/P4 base 2. ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ P1 ప్లేస్లో మనం 1/8ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1/8 బేస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 8 బేస్ 2. 8ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 2 క్యూబ్ మీన్స్ 2 × 2 × 2 8. సో 2 క్యూబ్ బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 లాగ్ 2 బేస్ 2 అంటే ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 బిట్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇన్ఫర్మేషన్ సోర్స్ I1 అనేది 3 బిట్స్ వచ్చింది ఫర్ P1 ఈజ్ ఈక్వల్ టు 1/8. ఇన్ఫర్మేషన్ అనేది బిట్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో బిట్స్తో I1 ఈజ్ ఈక్వల్ టు 3 బిట్స్. నెక్స్ట్ I2 మీన్స్ 3/8 ఇచ్చారు. సో లాగ్ 1/3/8 బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 8/3 బేస్ 2. సో దీన్ని ఎలా రాసుకుంటారు? 2 క్యూబ్ బై 3 బేస్ 2. 3 ముందు వచ్చేస్తే 2/2 1. సో దాని ఫార్ములా 1.14 బిట్స్గా వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 1.14 బిట్స్ అనేది వస్తుంది. సో యూజింగ్ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయండి. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు 1/P3 కాబట్టి P3 వాల్యూ ఎంత? 3/8. సో 3/8 మనం ఆల్రెడీ ఇక్కడ సాల్వ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా 1.4 బిట్స్ ఆర్ 1.41 బిట్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ I4 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ I4 ఎంత 1/8 కాబట్టి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 3 బిట్స్గా మనం డైరెక్ట్గా వేసేసుకోవాలి. అదే డిఫరెంట్ వాల్యూస్ అయితే మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి మనం ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ద ఇన్ఫర్మేషన్ రేట్ ఆఫ్ ద సోర్స్. ఇన్ఫర్మేషన్ రేట్ ఆఫ్ సోర్స్ కావాలంటే దాని ఫార్ములా ఏంటి? ఇన్ఫర్మేషన్ రేట్కి ఇన్ఫర్మేషన్ రేట్ ఈజ్ ఈక్వల్ R, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ H. H మీన్స్ ఎంట్రోపీ. సో మనకి ఎంట్రోపీ అనేది కావాలి కాబట్టి మనం ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంట్రోపీ ఫార్ములా H ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ K ఈజ్ ఈక్వల్ టు 1 to m Pk log ఆఫ్ 1/Pk బేస్ 2. ఇక్కడ మనకి m వాల్యూ ఎన్ని మనకి ఇచ్చిన 4 మెసేజెస్సే కాబట్టి మనం m వాల్యూ 4గా తీసేసుకోవచ్చు. సో సమ్మేషన్ K ఈజ్ ఈక్వల్ టు 1 to 4 Pk log ఆఫ్ 1/Pk బేస్ 2. 4 ఉన్నాయి కాబట్టి 4గా స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ వన్ P1 log బేస్ 2 ఆఫ్ 1/P1 ప్లస్ P2 log ఆఫ్ 1/P2 బేస్ 2 ప్లస్ P3 log ఆఫ్ 1/P3 బేస్ 2 ప్లస్ P4 log ఆఫ్ 1/P4 బేస్ 2. ఎన్ని ఇంకా 5, 6 ఉంటే ప్లస్ P5 log ఆఫ్ 1/P5 బేస్ 2. అలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ అయినా మనం రాసుకోవచ్చు. సో P1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/8 ఇచ్చారు. P1 ఈజ్ ఈక్వల్ టు P4 ఈజ్ ఈక్వల్ టు 1/8, P2 ఈజ్ ఈక్వల్ టు P3 ఈజ్ ఈక్వల్ టు 3/8. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. ఆల్రెడీ వాల్యూస్ మనకి హాఫ్ వరకు చేసాం కాబట్టి డైరెక్ట్ ఈ వాల్యూస్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను నా డైరెక్ట్ ఆ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. 1/P1 మీన్స్ 8 బేస్ 2
ప్లస్ P2 అంటే 3/8 log of 8/3 base 2 ప్లస్ P3 అంటే 3/8 log of 8/3 base 2 ప్లస్ 1/8 log of 8 base 2. ఇక్కడ 8/3 ఎలా వచ్చింది అనుకుంటే పైన మనం సాల్వ్ చేసిన దగ్గర ఇక్కడ 3/8ని మనం 8/3గా రాసుకున్నాము. బికాజ్ ఈ 8 పైన వెళ్ళిపోతే 1/3/8 అంటే 8 పైకి వెళ్ళిపోతుంది. సో 8/3 వస్తుంది కాబట్టి మనం 8/3ని రాసుకున్నాం. సారీ 8/3ని రాసుకున్నాం ఇక్కడ. కరెక్ట్, 8/3ని రాసుకున్నాం. సో అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో దీనివల్ల మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 1/8. ఈ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది. ఎంత వచ్చింది? log 8 base 2 అంటే 3 bits. సో 3 ప్లస్ 3/8 log of 1 అంటే 1.41 ప్లస్ 3/8 8/3 అంటే 1.41 ప్లస్ 1/8 of 3. That is equal to 1.80 bits per second. Bits per message. ఎంట్రోపీని బిట్స్ పర్ మెసేజ్లో ఫైండ్ అవుట్ చేస్తారు. సో బిట్స్ పర్ మెసేజ్ ఇది మనకి ఎంట్రోపీ. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.80 బిట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను క్యాల్సి తీసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్న ఆన్సర్ నేను డైరెక్ట్గా వేసాను. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రేట్ ఆఫ్ సోర్స్ ఇన్ఫర్మేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ హెచ్. సో స్మాల్ r బ్యాండ్ విడ్త్ అనేది ఒకటి ఉంటుంది దీనిలో. బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2FM మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే నైక్విస్ట్ ఈక్వేషన్లో బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2FM. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 2B అవుతుంది, ఈక్వల్ టు 2B. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ హెచ్ కాబట్టి 2B ఇంటూ 1.8. అప్పుడు క్యాపిటల్ R ఫార్ములా 3.6B బిట్స్ పర్ సెకండ్. ఇది మనకు వచ్చిన రేట్. సో ఇలా మనం ఇన్ఫర్మేషన్ రేట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లంలో నేను హాఫ్ ప్రాబ్లమే రాశాను. మీరు స్టార్టింగ్ పేజ్ చూసినట్టయితే పైన మీకు ఫుల్ ప్రాబ్లం అనేది ప్రెజెంట్ చేసి ఉంటుంది. ఇచ్చిన వాల్యూస్ ఏంటి? P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు 1/8, P2 ఈజ్ ఈక్వల్ టు P3 ఈజ్ ఈక్వల్ టు 3/8. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ అన్నారు కాబట్టి I1, I2, I3, I4ని తీసుకున్నాం. దీన్ని సాల్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ని మనం బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి బిట్స్గా రాసాము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రేట్ ఫార్ములా క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ హెచ్. సో దీనికి కావాలంటే ఈ ఫామ్లో మనకు కావాలంటే మనకి ఏంటి ఎంట్రోపీ హెచ్ అనేది తెలియాలి. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములా యూస్ చేసాము. సమ్మేషన్ K ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log of 1/pk base 2. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంట్రోపీ వాల్యూ 1.80 బిట్స్ బై మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ దీనివల్ల మనకి బ్యాండ్ విడ్త్ అనేది 2FM బికాజ్ ఆఫ్ నైక్విస్ట్ ఈక్వేషన్ కాబట్టి 2FMలో ఉంటుంది నైక్విస్ట్ రేట్. R ఈజ్ ఈక్వల్ టు 2B. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ హెచ్ వాల్యూ మనకు వచ్చిన బిట్స్ని సబ్స్టిట్యూట్ చేసాము. ఫైనల్లీ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 3.6B బిట్స్ పర్ సెకండ్ అనేది వచ్చింది. సో ఈ ప్రాబ్లం మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో పెన్ను పేపర్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ చేయడం. ఈ ఎంట్రోపీ అనేది ఒకటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే మీకు అన్నీ ఈజీగా వచ్చేసినట్టే. ఎంట్రోపీ ఒకటి అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అంత లేదు, బట్ ఎంట్రోపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది సాల్వ్ చేయడం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.